ఎట్లు చూడు హౌస్ బోర్డు ఈసారి ఓటు వేస్తారు కదా. ఎప్పుడు ఎలక్షన్ చెప్పడాక ఈ నెల వచ్చేలా పడకుండా మా వెంకరెడ్డి చెప్పింది కదా, మీరు వచ్చేలా పడకుండా ఇట్లా కూర్చోరు కదా, కూర్చోరు కదా. మీరు 11 వచ్చే నెల 11 అంటే మాకు కొంప కొల్లరైతుంది. ఒకటే అయ్యా, మళ్ళీ రాత్రి టీవీ షోలు చూసి పొద్దున్న లేచి రాత్రి టీవీ షోలకి ఇట్లైందిరా గట్లైందిరా ఇవాళ ఏమొస్తారో ఆలోచించి కూర్చోకూరి. పొద్దున్న లేచి మంచిగా అందంగా తయారైతే బ్యూటీ పార్లర్ ఓకూరి, మళ్ళా మంచిగా సకుటుంబ సమేతంగా అందరు కుటుంబ సభ్యులు అందరూ పోయి మీరు ఓట్లు వేయాలి, ఓట్లు వేయించాలి. మీరు మీ పక్క వాళ్ళందరూ కలిసిపోరు. ఒక విషయం చెప్తా, కమలం పువ్వు ఏ అమ్మవారిదమ్మా? లక్ష్మి. పైసలు బాగా గుర్తుంటుంది మీకు. ఏ అమ్మవారిది? లక్ష్మీ అమ్మవారిది, అవునా కదా. మీరు పోయినసారి ఎన్నికల్లో ఈవీఎం బటన్లు ఇచ్చారు, ఈవీఎం బాక్స్ మీద పువ్వు గుర్తు కూడా వేసారు. నేను ఎలక్షన్ పుట్టు వేసినప్పుడు పువ్వుకు బటన్ గుర్తారు, అంతే కదా. ఈసారి ఇయ్యరు. ఇప్పుడు హౌసింగ్ బోర్డులో నేను చాలాసార్లు పూజకు వచ్చిన, మా మురళీసారిలో పూజకు వచ్చిన నేను చాలాసార్లు సత్యనారాయణ చేసిన, గృహప్రవేశం చేసిన, ఏ పూజ చేసినా కూడా అయ్యగారులు వచ్చి ఫస్ట్ గోడకి ఏమేస్తారు? స్వస్తికి వేస్తారు. వేస్తారా ఆయన? చెప్తున్నారు చల్లబడ్డారు గట్టి అన్నమాట. ఆయన సకినా అయిపోయాయి సకినాలు, మరి గట్టి అయిపోక గిద్ద చల్లగుంటా అది. స్వస్తికి వేస్తారు గోడ మీద. స్వస్తికి అంటే ఏమన్నట్టు? శుభం అన్నట్టు, శుభం జరగాలని వేస్తారు, అవునా కదా. ఇప్పుడు మీరు గట్ల చెప్తాను లేకుంటే మీరేస్తారు, అబ్బో మీరైతే కూడా నేనేస్తా. ఇప్పుడు పువ్వు మీకు పోలింగ్ రోజు 11వ తారీఖు నాడు మీకు చేతికి ఒక పేపర్ ఇస్తారు. ఆ పేపర్ మీద పువ్వు ఉంటుంది. మీ చేతికి ఒక స్వస్తికి ముద్ర ఇస్తారు. ఆ ముద్రను తీసుకుపోయి ఏడేయాలి. స్వస్తికి తీసుకుపోయి పువ్వు మీద వేస్తే ఏమన్నట్టు? మీకు శుభం కలుగుతుంది. ఆ పువ్వు అమ్మవారికి ముడుతుంది. వేస్తారా? ఇప్పుడు వేస్తారు గ్యారంటీ. ఇప్పుడు అట్లా అని చెప్పి ఒక్క పువ్వు అమ్మవారు సరిపోని చెప్పి పట్ట గుద్దిరు అనుకోని 10 పూలు ఉంటాయని చెప్పని ఆ పువ్వు వాపసు వస్తుంది మళ్ళీ మీకు, అమ్మవారు ముట్టదు ఇక, అవునా కదా. పువ్వు ఎట్లుంటుంది? ఇట్లా చూపట్టారు సార్, ఎట్లుంటుంది పువ్వు? అయ్యో పైసలు మీ మంచిగా ఇంతకుముందు చెప్పేస్తాను. మీకు చెప్పాను, ఇలా మీకు కూడా చెప్పాను, జోగి చెప్పాను మీకు కూడా. నేను ఏదైనా చెప్తున్నా అన్నే. ఒక బెట్టి కడతారా రాత్రి? మీరు బెట్టి కడతారా? ఇప్పుడు చేతుల్లో ఇట్లా అనాలి చెప్పినప్పుడు. ఇట్లా అంటే ఏమైతే తెలుసా, ఇప్పుడు 11 పోయి బీరువాలు చూస్తే మొత్తం పుట్టుపుట్టు పైసలు వచ్చినాయి వాళ్ళకు, నాకు ఫోన్ చేస్తారు. ఇప్పుడు మీరేం చేయాలంటే చేయి ఉన్న వాళ్ళందరికీ ఇట్లా పువ్వు చూపెట్టాలి. ఇట్లా పువ్వు చూపెడితే ఏమైతే తెలుసా, మీరు ఇప్పుడు ఇంటికి పోతారు కదా, అయితే ఇంటికి పోయాక బీరువాలు తీరి, మీ త్రిజోరులు తీరి, బీరువాలు త్రిజోరులు చూస్తే ఆ రేవంత్ రెడ్డి పైసలు, కేసీఆర్ పైసలు, బంగారం అంతా మీ బీరువాలకు వస్తుంది. ఇప్పుడు ఇట్లా అనారనుకోర్రి. ఇట్లా అనకుంటే మీరు బీరువాలు తీసి త్రిజోరులు తీస్తే మీ బంగారం, మీ పైసలు మొత్తం నా బీరువాలకు వస్తాయి. ఇప్పుడు అందరూ చేతురి పైతురి ఏం గుర్తు అమ్మ ఇట్లా ఉంటుంది. ఇక ఏం భయం అంటే మళ్ళీ ఇంటికి పోతే బీరువాలు తీస్తే పైసలు ఉంటాయో పోతాయో అని చెప్పి కదా పువ్వు వేస్తారు కదా. ఇప్పుడు ఈ హౌసింగ్ బోర్డు అంతకుముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండదు? వాస్తవం కదా. రోడ్లైనాయా, లైట్లైనాయా, ఇక్కడ ట్యాంకర్ రిజర్వ్ ట్యాంక్ అయిందా? నేనే వచ్చిన 24 hours వాటర్స్ 134 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కేంద్ర మంత్రిని పట్టుకొచ్చి పైలట్ ప్రాజెక్ట్గా ఇక్కడనే ప్రారంభోత్సవం చేసిన. మా మేయర్ సునీల్ రావు గారు లేదన్నా హౌసింగ్ బోర్డు ఫస్ట్ టార్గెట్ పడకు, హౌసింగ్ బోర్డు చేయాలని చెప్పి ఇక్కడ పెట్టించినాం. మీ అందరికి ఒక బుక్ ఇచ్చినాక వచ్చిందా? బుక్ ఏది? ఈ బుక్ వచ్చిందా? అయ్యో చెప్పరాదు, ఇట్లా ఊపరాదు గట్టిగా. అయితే ఇట్లా ఊపిరి చూడకూడదు, ఇట్లా ఊపిరి. మీరు ఇట్లా ఊపితే సగం ఉన్నదినట్ట. ఇది చదివా చాలా బుక్ రాలే, చదివారా? ఈ బుక్లో మొత్తం నాకు వీడియో అన్ని వివరాలు ఉన్నాయి. 1400 కోట్ల రూపాయలతోని ఈ కరీంనగర్ ను స్మార్ట్ సిటీ నిధులు తీసుకొస్తున్న విషయం ఫోటోలు ఉన్నాయి. ఇనాగ్రేషన్ ఏం చేసినా మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. ఇది 1400 కోట్లు. మీ దగ్గర ప్రారంభించిన ప్రాజెక్ట్ 134 కోట్లతోని ఇలా అమృత్ పైసలతోని వాటర్ పైప్ లైన్స్. మొన్న వారం రోజుల క్రితం ఈ ఎన్నికల కోడ్ వచ్చింది అయింది. మొన్న వారం రోజులకి 10 రోజుల క్రితము 50 కోట్లు పట్టుకొచ్చి కార్పొరేషన్ పెట్టిన అయిపోయాను. అవి ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇలా ప్రారంభోత్సవాలు చేయలేదు.
ఇన్ని వందల కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చి ఇలా స్మార్ట్ సిటీ పేరు మీద అభివృద్ధి చేసిన. ఇన్ని చేస్తే మా గంగుల కమలాకర్ అంటాడట, బండి సంజయ్ నయా పైసా తెలియదు, తెస్తే చూపడితేనే మూట ముళ్ళ చదువుకొని పోతానట. ఇంటికి బుక్ పంపించినామన్నా. ఇక బయటికి వెళ్తారు. వచ్చినా మీకు వచ్చిండా అడిగి ఇక రాడు వస్తలేడు. ఇక వాళ్ళు మొత్తం తిప్పి కొడితే 4 కూడా గెలిచట్లేదు వాళ్ళది. ఎందుకంటే వాళ్ళు 11 సంవత్సరాల ఒక్క పైసలను ఇచ్చారా మీకు? కేంద్ర ప్రభుత్వ పైసలు తప్ప ఈ హౌసింగ్ బోర్డుకు ఒక్క పైసలను ఇచ్చిరా. అన్ని పైసలు ఎవరి? ఎప్పుడన్నా మీరు హౌసింగ్ బోర్డులా హౌసింగ్ బోర్డు ఇట్లా అద్దంలకి మెరుస్తుంది, ఇంకా కొన్ని పనులు ఇంకా వేయాలి. ఇంకా ఈ హౌసింగ్ బోర్డు అద్దంలోకి ఇట్లా మెరుస్తుంది అని ఎప్పుడు అనుకుంటారా మీరు?